యొక్క వాదనలు కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని చెప్పని పదే పదే చెప్తున్నారు. కాబట్టి న్యాయస్థానాలు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తలదూర్చకూడదు అనేటువంటి ఒక కారణంతో బెయిల్ ఇవ్వలేకపోతున్నాం అని చెప్పిన దాన్ని బట్టి అంటే సుదూరానున్నటువంటి సుప్రీంకోర్టు న్యాయస్థానాలకి కూడా ఇది రాజకీయ ప్రేరేపిత కక్ష సాధింపు కేసు అని అర్థమైన పరిస్థితులు మనకున్నాయి. కానీ ఇక్కడున్న మీడియాకి మాత్రం ఎవరికి దాని మీద పొరపాటును కూడా ఇది కక్ష సాధింపు అనే కనపడదు. ఎందుకంటే సర్వం జగన్నాథం లాగా సర్వం చంద్రబాబు మయమైపోయినటువంటి పరిస్థితులు. సాధారణంగా ఎక్కడైనా ఒక పోలీస్ కేసు లేదా ఒక పిటిషన్ వస్తే పిటిషన్ నుంచి ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయినా అది సిబిఐ అయినా లేదా సిబిసిఐడి అయినా లేదా మరో ఒక పోలీసు అధికారి అయినా ఆఖరికి ఒక సబ్ ఇన్స్పెక్టర్ అయినా ఒక్కొక్క ఆధారాన్ని సేకరిస్తూ ఆ సేకరించిన ఆధారాలని బట్టి ఎవరెవరి పాత్రలు ఉన్నాయో ఆ రకంగా కేసును బిగించుకుంటూ వెళ్తుంటారు. కానీ ఇక్కడ అంత ఆత్రం జగన్మోహన్ రెడ్డి గారే లక్ష్యంగా ఈ కేసుని మొదలుపెట్టి ఎక్కడ ఒక్క సాక్ష్యం గాని ఒక్క ఆధారం గాని అంటే ఒక్క లిఖిత పూర్వక ఆధారం గాని లేదా ప్రభుత్వంలో ఒక్క డాక్యుమెంట్ గాని ఎక్కడా కూడా ఏమీ లేకుండానే మనుషులు ఎవడొకరిని పట్టుకోవడం వాడిని బెదిరించడం అంటే ముందు ఒక లిస్ట్ రాసేసుకుంటాడు. ఇలా ఆత్రం ఎట్లాంటిదయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ గా ఎందుకయ్యా అంటే చంద్రబాబు నాయుడు ఏమో 3,300 కోట్ల లక్ష్యంగా 370 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి కేసులో ఆధారాలతో సహా దొరికిపోయి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ ఆత్రమే. నాడు ఏలేరు స్కామ్ అవనండి లేదా మరేదైనా స్కామ్ అవనండి ఏ స్కామ్లు కూడా ఇన్వెస్టిగేషన్ జరగనివ్వకుండా తనకున్నటువంటి పరపతిని తనకున్న డబ్బుని తనకున్నటువంటి న్యాయవాదులు పెద్ద న్యాయవాదుల ద్వారా విచారణ జరగకుండా స్టేలు తెచ్చుకోవడం స్టేల్ మీద బతికేస్తుంటాడు. ఎవరైనా మనందరం కూడా 3 పూట్ల ఆనందిని బతుకుతూ ఉంటాం. చంద్రబాబు నాయుడు గారి జీవితం అంతా కూడా స్టేల్ మీద రాజకీయ జీవితం అంతా స్టేల్ మీద బతికేస్తుంటాడు. అటువంటి ఆయన ఆత్రం మనం చూస్తే స్కిల్ స్కామ్ లో కూడా అదే ఆత్రం. ఆ స్కిల్ స్కామ్ లో దొరికిపోయి 50 రోజులు పైబడి 50 రోజులు 60 రోజులు జైల్లో ఉన్నాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను 60 రోజుల్లో ఎంతోమంది నాకన్నా ఒక్క రోజన్నా జైల్లో పెట్టించాలి. ఈ తాపత్రయం మినహా మరి జనానికి ఏం మాట ఇచ్చాం లేదా ఈ రాష్ట్రానికి ఏమేం చేస్తా అన్నాం సంపద సృష్టిస్తామని చెప్పని రీళ్ల మీద రీళ్లు చెప్పి అరిగిపోయిన రీళ్ళెళ్ళే సందు గొందు లేకుండా ఊరూరా సంపద సృష్టి అని చెప్పుకుంటూ తిరిగారు కదా. ఆ సంపద సృష్టి లేదు, జనాలకు ఇచ్చిన హామీలు లేదు,
ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు. లేదా జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టి సగంలో వదిలేసినటువంటి అభివృద్ధిని కొనసాగించడం లేదు, అన్ని ఆపేయటం, అమ్మేయటం. ఈ ఆతరంలోనే ఆయన ఐఏఎస్ అధికారులు అయ్యా స్కిల్ డెవలప్మెంట్ లో విద్యార్థులకు ఎంతమందికి విద్య నైపుణ్యత నేర్పించారో నేర్పించిన లెక్కలను బట్టి మాత్రమే బిల్లులు చెల్లించాలి అని చెప్పి పదే పదే ఫైల్లో రాసినా కూడా అంటే స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎంత చిన్న వ్యవస్థ. దానిలో ముఖ్యమంత్రి అనేవాడు 5 సార్లు 6 సార్లు మీటింగులు పెట్టి, ప్రత్యేకమైన మీటింగులు పెట్టి డబ్బు ఇచ్చేయండి డబ్బు ఇచ్చేయండి డబ్బు ఇచ్చేయండి అని చెప్పని సంతకాలు పెట్టి, ఎవడు పెట్టాడు ఈ సంతకాలు? నువ్వే కదా, ఫైల్ నీయే కదా. స్కిల్ డెవలప్మెంట్ లో సంతకాలు ఎవడే? నువ్వే సంతకాలు పెట్టావు పేమెంట్ ఇచ్చేయమని చెప్పి. వాళ్ళు చెప్తున్నారు అయ్యా ఇది ఇంతవరకు ఎక్కడ సెంటర్లో ఓపెన్ చేయలేదు, పిల్లలకి ఎక్కడ నైపుణ్యం ఇంకా నేర్పించలేదు, ఎంతమందికి నేర్పించారనే లెక్కలు కూడా మన దగ్గర లేవు కదా, కనీసం ఒక్కసారి చూద్దామన్నా కూడా నోరు మూసుకొని నేను చెప్తున్నాను, ముఖ్యమంత్రిగా చెప్తున్నాను, ఇచ్చేయండి డబ్బులు ఇచ్చేయండి డబ్బులు ఇచ్చేయండి. క్లియర్ గా ఆఫీసర్లు అందరూ రాశారు. ఈ పద్ధతులు ఆచరించాల్సినప్పటికీ ఈ రాష్ట్ర అధినేత అయిన ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు డబ్బు చెల్లించేస్తున్నామని చెప్పని చెల్లించేశారు. ఇది దొరికావు. అప్పుడు అంతే కదా, ఆత్రమారి పెళ్లి కొడుకు ఏదో చేశాడన్న సామెతగా అతను ఎవరన్నా బ్యాగులు ఇచ్చి పంపించావు. మొత్తం సినిమాల్లో దొరికిపోయారు మీరు కెమెరాలకి. వచ్చి రాని ఇంగ్లీష్ లో అవర్ పీపుల్ బ్రీఫ్డ్ మీ, నువ్వు ఓటేయి మనం చూసుకుంటా నేను చూసుకుంటా అని చెప్పి మాట్లాడిని తంతు అంతా కూడా. ఏ రోజన్నా ఒక్కరోజన్నా ఆ వీడియోలో నేను కాదు మాట్లాడింది అని, లేకపోతే నేను అతనితో మాట్లాడలేదని కానీ ఒక్కరోజు కూడా మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు. కట్ అండ్ పేస్ట్ అంటాడు తప్పితే నేనేం చేయలేదు, నేను డబ్బులు పంపలేదు ఎవరిని, నేను మాట్లాడలేదు అసలు అని ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. అదే ఆత్రం అయితే ఈ స్కిల్ డెవలప్మెంట్ ఆత్రం. ఇటువంటి తప్పులు చేసి పాపాలు చేసి దొరికింది చంద్రబాబు నాయుడు. ఈ లిక్కర్ కేసులో ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి గారి సంతకం, లేదా ధనంజయ రెడ్డి గారి సంతకం, లేదా ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి గారి సంతకాలు, లేదా ఇలా చేయని వ్యాపారం అనే ఆదేశాలు ఇస్తూ ఎక్కడన్నా రాతపూర్వకమైన ఆదేశాలు ఎక్కడన్నా ఉన్నాయా? పోనీ ఏ అధికారైనా ఇలా తప్పు జరిగిందని చెప్పని ఎవడని చెప్పాడా? అప్పట్లో పనిచేసినటువంటి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీని విపరీతంగా మీ పోలీసులు సిట్టు, ఎవడా ఏ సిట్ అంటే అసలు మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పడిపోయి చంద్రబాబు నాయుడు రాగానే వెంటనే